ఎర్రవల్లిలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత హాజరయ్యారు. అలాగే గంగుల, వేముల, మహమూద్ అలీ, సబితా, తలసాని కూడా హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సభలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టాలి అనే విషయంలో సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివతేజ ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమావేశ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శివతేజ, సమావేశం అప్డేట్స్ ఏంటి? ఈసారైన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే ఆ విషయం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లోపల చర్చ జరుగుతుంది. ఆ విషయం పైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎల్పీ సమావేశం జరుగుతుంది. దాదాపు 2 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 4 అవుతుంది. అంటే 2 గంటల పాటుగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఏదైతే ఎల్పీ సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి కేసీఆర్ అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొంతమంది సర్పంచులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమకు రావాల్సినట్టు బిల్లులపైన రేపు అసెంబ్లీ ఏదైతే జరుగుతుందో అసెంబ్లీలో మా ఇష్యూ పైన చర్చించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అటు సర్పంచ్లు అలాగే కొంతమంది అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. ఇక ఎల్పీ సమావేశం విషయానికి వస్తే అందులో రేపు జరగబోయే అసెంబ్లీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరు ఏ ఇష్యూ పైన స్పందించాలి అనేది కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతున్న సందర్భంగా వాళ్ళు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. దానికి సంబంధించి అంటే ఏం సాధించారని జరుపుకుంటున్నారు అనే విషయంలో కూడా చర్చ రావాలి రేపు అసెంబ్లీలో అనేది జరుగుతుంది. మరోవైపు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన యుద్ధం చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అటు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాలు ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి లగచర్ల ఇష్యూ కూడా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని నోన్ చేసుకుంది. నిన్న కూడా లగచర్లకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు రావడం జరిగింది. తమ సమస్యను పరిష్కరించాలి, ఆ దిశగా అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మరో నేత హరీష్ రావు కూడా త్రిబులార్కి సంబంధించినటువంటి రైతులంతా కూడా హరీష్ రావును కలవడం జరిగింది. తమ సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడాలంటూ చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రస్తుతానికైతే చర్చ జరుగుతుంది. అయితే రేపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎవరు ఏ అంశం మీద మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అన్న నేపథ్యంలో కేసీఆర్ అయితే ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా లోపల ఉన్నారు. మరో 2 గంటల పాటు ఈ సమావేశం అయితే జరిగే అవకాశం ఉంది. బయట కూడా పెద్ద ఎత్తున అభిమానులు అలాగే కొంతమంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అటు కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు కావచ్చు లోపల జరిగినటువంటి సమావేశం విషయాలను అంతా కూడా మీడియాకు అడ్రస్ చేస్తారంటూ కూడా ఇప్పటికైతే కొంత సమాచారం అందుతుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏ విషయాలు అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సిన విషయం అయితే ఉంది. ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమావేశం నిర్వహించినా ఏ బహిరంగ సభ నిర్వహించినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడా లేదంటే రాడా అనేది మాత్రం ఇంకా దానిపైన ఒక సందిగ్ధత ఉంది. దాని విషయం ఇంకా తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అటు ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే సీనియర్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు అలాగే సీనియర్ నేత హరీష్ రావు కావచ్చు మీడియాతో అడ్రస్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.